తాడేపల్లి ప్యాలెస్కు వెళ్ళి అక్కడ కారును సీజ్ చేయడం, తర్వాత నోటీసులు ఇవ్వడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మరి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని తప్పించే ప్రయత్నం అందులో కూర్చున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఆ చుట్టూ ఉన్నటువంటి కొద్ది మంది ఎవరైతే కానిస్టేబుల్స్ ఉంటారో మరి వాళ్ళు అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తెలుసు. ఏదైతే కారు ఆ సింగయ్య పైన ఎక్కిన విషయం అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. సో వైసీపీ కార్యకర్తలు అంటే చెప్పలేదు, ఓకే. సో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళు చూస్తున్నారు కదా, వారి ఆ పై అధికారులకు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు, ఏ విధంగా దీనికి సంబంధించి చెప్పారు. మరి ఎందుకంటే అప్పుడు ఎస్పీ స్థాయి వ్యక్తి కూడా బయటకు వచ్చేసి కారు నంబర్తో పాటు ఏదో ప్రైవేట్ వాహనం అని చెప్పి ఇది దేవినేని అవినాష్కు సంబంధించినటువంటి వెహికల్ అని ఎట్లా చెప్పగలిగారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఆ తప్పుడు నివేదిక ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే చర్చ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత పూర్తిగా ఈ వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మృతిని దేవినేని అవినాష్ అనుచరుడి కారు ఢీకొట్టిందని తొలుత పోలీసులకు ఇందాక అనుకున్నట్టుగా ఎట్లా సమాచారం ఇచ్చారు. అట్లాగే వీడియో బయటకు రావడంతో పూర్తిగా వైసీపీ కుట్రంతా కూడా బయటపడ్డ పరిస్థితి. అదేవిధంగా ఇదంతా కూడా యాక్సిడెంట్ జరగలేదు, అసలు వేరే వెహికల్ లేదు అని అంటే ఇదంతా క్రియేట్ చేశారని కూడా చెప్పే ప్రయత్నం. కానీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీసుల అదుపులో చాలా క్లియర్గా చెప్పారు, కారు కింద ఆయన పడ్డారని. సో ఆ విషయం కూడా తేటతెల్లం అయిపోయింది. ఇక పోలీసులు నోటీసులు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కూర్చున్న విడుదల రజని కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వీళ్ళంతా కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. తమపై ఉన్నటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాన్ని క్వాష్ చేయాలో అంటే కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అదేవిధంగా మధ్యంతర ఉత్తర్వులు మేము ఇవ్వలేమంటూ కోర్టు కూడా చెప్పింది. ఆ విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితులు, దానికి సంబంధించి కూడా రేపటికి వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో హుటాహుటిన ఈ వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఈరోజు సాయంత్రం గవర్నర్ను కలిసే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విధంగా కేసులు పెడతా ఉన్నారు, ఆ తర్వాత ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఈ విధంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంత గవర్నర్ను కలవడాలు, ఇంత హడావిడి చేస్తూ ఉన్నారు? నిజంగా కూడా మరి అట్లాంటి మూమెంట్ ఏదైనా జరుగుతుందా ప్రభుత్వం నుంచి కావచ్చు, పోలీస్ యంత్రాంగం నుంచి? అంటే కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? పూర్తిగా ఇంత పెద్ద సిచ్యువేషన్ జరిగింది. మరి ఖచ్చితంగా కూడా ఎందుకంటే చాలా దళితులందరూ కూడా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే 100 మందితో వెళ్ళండి, మీ వాహనాలతో పాటు 2-3కి అనుమతి ఇస్తామని చెప్పినప్పటికీ కూడా 4కి 40 వాహనాలు, 100 మందితో మొదలయ్యేది 100 మంది అని చెప్పేస్తే పూర్తిగా 1000 మందిని కూడా తీసుకెళ్లిపోయి ఇరుకైన సందుల్లో కూడా ఒక నిండు ప్రాణాన్ని, ఇద్దరు నిజంగా చెప్పాలంటే ఇంకొక వ్యక్తి కూడా మరణించారు, సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ర్యాలీలో బయటకు రాలేక అంబులెన్స్లో గంట సేపు ఉండి బ్రెయిన్ డెడ్ అయి ఒక యువకుడు కూడా చనిపోయిన పరిస్థితి అక్కడ కనిపించింది. సో ముఖ్యంగా ఈ సింగయ్య ఏదైతే ఉన్నారో ఆయన పైనుంచి కారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆ కారు పైన నిలుచొని అంటే ఏదైతే అందరికీ అభివాదాలు చేస్తూ అసలు ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఆ విధంగా ఉన్నారు. ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కారు చక్రాల కింద ఒక నిండు ప్రాణం బలవుతున్నా కానీ ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదా ఆయనకు ఉన్నటువంటి మానవత్వం అని ఇప్పటికీ అందరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా బాధ్యులు ఎవరు, వాళ్ళకి సంబంధించి శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా కారు డ్రైవర్ చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా కోర్టు అంటే పోలీసుల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. బయటకు వచ్చిన తర్వాత బెదిరించి చెప్పించారనో, కొట్టి చెప్పారనో ఏది చెప్పినప్పటికీ కూడా చాలా కీలకమైనటువంటి ఎవిడెన్స్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి, విశ్వసనీయ సమాచారాలు. సో ఈ నేపథ్యంలో నిన్న జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కూడా రావడం జరిగింది, మనం చూసాం. అక్కడ కొద్దిమంది కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నేతలంటూ వాళ్లకు ప్రసంగం, వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, నేను పోరాడుతున్న విషయం బయట ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అందరూ ఎక్కడెక్కడ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సో మరి ప్యాలెస్లో బిక్కుబిక్కుమంటూ జగన్మోహన్ రెడ్డి గడిపిన క్షణాలు నిన్న ఉన్నాయని చెప్పి చాలామంది వైసీపీ కీలక నేతలు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితులు. ఎందుకంటే ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు, ఎప్పుడు మళ్ళీ, ఎందుకంటే మొన్నే తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి నోటీసులు ఇచ్చి అదేవిధంగా కారు తీసుకెళ్లిపోయారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం తాడేపల్లి ప్యాలెస్ గేటును పోలీసులు టచ్ చేసిన పరిస్థితి లేదు అని గొప్పగా చెప్పుకున్నారు ఆయన. సో ఇప్పుడు మొన్న నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక ఏదైనా జరగచ్చు, నన్ను ఎప్పుడైనా ఎత్తయ్యొచ్చు అనే ఉద్దేశంతో నిన్న వచ్చారు. ఆ తర్వాత రాత్రంట నిద్ర లేని రాత్రి నిన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో గడిపిన పరిస్థితి. 4-5 ఉండమని చెప్పినా కానీ మీతో మాకెందుకని లోపల బయటకు అనలేరు అనుకొని అక్కడ ఎవరు కూడా లేకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఖచ్చితంగా ఈ నేపథ్యంలో నిన్న అందరూ మీటింగ్ తర్వాత ఈరోజు గవర్నర్ కూడా కలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఒక నిండు ప్రాణాన్ని జగన్మోహన్ రెడ్డి
అంటే ఆయన చేయకపోయినా ఆయన ప్రోద్బలంతో, అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన చేసినటువంటి కార్యక్రమంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా శిక్షార్హుడే. ఎందుకంటే దాన్ని దాచిపెట్టారు, కప్పిపెట్టే ప్రయత్నం చేశారు, అందులో ఉన్నవాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు. ఎందుకంటే మనం ఉదాహరణ చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు, చాలామంది అంటా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో జరిగినటువంటి సంఘటన, సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ అక్కడికి పార్టిసిపేట్ చేశారు, పోలీసులు వద్దని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆయన అక్కడికి రావడం, సో ఆయన బయటకు వచ్చిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరగడం, ఒక నిండు ప్రాణం బలి కావడం, ఇంకో వ్యక్తి చిన్న బాబు అపస్మారక స్థితిలో హాస్పిటల్లో ఉండడం, ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి వద్దని చెప్పినా 100 మంది అన్నా కానీ అంతమందిని వేసుకున్నారు. తర్వాత అక్కడ హడావిడి చేశారు. ఇది ర్యాలీకి పర్మిషన్ తీసుకోలేదు ఆయన, జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకునేది ఓదార్చడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. సో అక్కడికి ఓకే, అక్కడి వరకు. సో ఆ తర్వాత ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. కానీ దారి పొడవున ఈ యాత్రలు ఏంటి? ఈ నేపథ్యంలోనే ఇది జరిగింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, ఇచ్చే ఆలోచన ఉంది. అందుకే ఈరోజు భయపడి గవర్నర్ను గలుస్తూ ఉన్నారు వైసీపీ నేతలు కూడా. సో ఏం జరగబోతోంది? ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు